జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు అబ్దుల్ సుబాన్ గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తున్నాడు. ఆయనకు సాయం చేసే గుణం దేవుడిచ్చిన వరమని ఏక్తా యాంటీ కరప్షన్ సభ్యులు ఎస్కే అల్తాఫ్, ఎస్కే మహబూబ్ బాషా, సయ్యద్ బాబా అన్నారు. ఒంటిమిట మండలం మలకాటపల్లి సమీపంలో ఉన్న మదర్సాలో జరిగిన రంజాన్ పండుగ వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్ సుబాన్ గత 40 సంవత్సరాలుగా మదర్సాలో వందలాది మంది విద్యార్థులకు విద్య నేర్పిస్తూ చుట్టుపక్కల ఉన్న పేదలకు సాయం చేయడం హర్షణీయమన్నారు. అలాగే ఏక్తా యాంటీ కరప్షన్ ఆల్ ఇండియా చీఫ్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో సంస్థ తరపున పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అబ్దుల్ రెహమాన్తో కలిసి సంస్థ బలోపేతానికి కృషి చేస్తామని వారు వెల్లడించడం జరిగింది. నా పేరు మహబూబ్ బాషా, నెల్లూరు నుంచి వచ్చాను. నెల్లూరు డిస్టిక్ ప్రెసిడెంట్, ఏక్తా యాంటీ కరప్షన్ నెల్లూరు డిస్టిక్ ప్రెసిడెంట్ని. ఇవాళ మన సుబహాన్ గారు మద్రసాలో ఇవాళ నేను చూసిన కార్యక్రమం చాలా ఆనందం పరిచింది. ఏమంటే ఈ మద్రసా స్థాపించి దాదాపు 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల నుండి ఈ మద్రసాలో నిరుపేద పిల్లల్ని, అనాథ పిల్లల్ని ఇక్కడ చదివించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక పండగ కానీ ఏదన్నా సందర్భంలో ఇక్కడ చాలామంది వచ్చి సుభాన్ గారు ఆశీస్సులు తీసుకుంటుంటారు. ఇక్కడ ఏ జబ్బులు వచ్చినా కూడా ఈయన ఆయుర్వేదిక్ మందులు కూడా ఈయన ఇస్తుంటారు. పాము కాటు కానీ తేలు కరిచినా కానీ ప్రతి ఒక్కరూ రాత్రి పగుళ్ళు కాకుండా ఇక్కడికి వచ్చి ఈయన దగ్గర వచ్చి మందు తీసుకొని పోతూ ఉంటారు. దాదాపు మనం ఈ చుట్టుపక్కల ఈ మండలంలో ప్రతి ఒక్క ఊరి నుంచి వచ్చి ఇక్కడికి వెళ్తుంటారు. చాలా మంచి పని చేస్తున్నారు. ఈయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే మేము. ఈయన కుమారుడు అనే ఆయన అబ్దుల్ రెహమాన్ గారు ఆల్ ఇండియా చీఫ్ జనరల్ సెక్రటరీగా ఏక్తా యాంటీ కరప్షన్లో ఈయన ఉన్నారు. ఈయన ఆల్ ఇండియాలో ప్రతి చోట, ప్రతి మండలంలో, ప్రతి డిస్టిక్లో ఈయన ఏక్తా యాంటీ కరప్షన్ తరఫున పనిచేస్తూ ఉంటారు. ఈయన కూడా ప్రతి డిస్టిక్లో మన మెడికల్ క్యాంప్స్ కానీ ఇంకా సేవా కార్యక్రమాలు కానీ ఈయన కూడా చేస్తూ ఉంటారు. నెల్లూరులో కూడా మా తరఫున ఆయన తరఫున మేము చాలా కార్యక్రమాలు చేశాము, అన్ని వీడియోస్ ఇచ్చాము. ఇవాళ ఈ పండగ రోజు అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈయన్ని కలిసి ఈయన ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి నేను వచ్చాను. కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. వీళ్ళని దేవుడు చల్లగా నూరేళ్ళు చల్లగా కాపాడాలని చెప్పి నేను ప్రార్థించుకుంటున్నాను. నేను నెల్లూరు జిల్లా కస్మూరు దర్గా నుంచి వచ్చాను. చాలా సంతోషం. అబ్దుల్ సుబాన్ భాయ్ గారు రంజాన్ తోఫాలో రంజాన్ కానుకగా నిరుపేదలకు వస్త్రదానం, డబ్బులు కూడా ఇచ్చి ఆ పేదల కుటుంబాలని ప్రతి ఒక్కరూ ఈరోజు ఆనందంగా ఉండాలని దీవించినటువంటి అబ్దుల్ సుబాన్ గారికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా అబ్దుల్ సుబాన్ గారు గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క ఉల్మా స్కూల్ని ప్రారంభం చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇక్కడ 30-40 సంవత్సరాలు చదివిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగస్తులు అయ్యారు, మంచి మంచి వ్యాపారస్తులు అయ్యారు, రాజకీయ నాయకులు కూడా అయ్యారు. కావున ఈ యొక్క సుభాన్ భాయ్ గారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ బిడ్డల మీద ఉండాలని, అలాంటి మంచి మనసుతో 30 సంవత్సరాలుగా ఇక్కడ సేవ కార్యక్రమాలు చేస్తున్న అబ్దుల్ సుబాన్ గారికి మా యొక్క ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ యొక్క స్కూల్ని నడపడంలో ఈ యొక్క మండలంలో అయితేనేమి, జిల్లాలో అయితేనేమి అన్ని చోట్ల కూడా ఈ యొక్క పేరు సుభాన్ గారి స్కూల్లో చదువుకుంటే బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించి దీవించి సుభాన్ గారి దీవెనతో పిల్లలందరూ కూడా ఈరోజు పెద్ద స్థాయిలో వచ్చినందుకు సుభాన్ గారికి ఈ యొక్క మండల తరఫున నుంచి అదేవిధంగా ఈరోజు ఒంటిమిట్టలో 5-6 ఎకరాల్లో స్కూళ్ళు నిర్మాణం చేసి, మసీదు నిర్మాణం చేసి ఈరోజు రంజాన్
ఈద్గాలో అందరి చేత నమాజులు చదివించి అందరి చేత దేవుని దగ్గర ప్రార్థన చేయించినటువంటి సుభాన్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఈ పాలనలో పాల్గొని సుభాన్ గారి యొక్క ఆశీస్సులు తీసుకున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ఒంటిమిట్ట ప్రజలే కాకుండా కడప నుంచి, నెల్లూరు నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సుభాన్ గారి ఆశీస్సులు తీసుకున్నారు. చాలా సంతోషం. అదే విధానంగా ఇక్కడ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు కూడా వచ్చి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి సుభాన్ గారి ఆశీస్సులు తీసుకుని మా బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దిన సుభాన్ గారికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేసి ఈద్ ముబారక్ అందరికీ చెప్పి అన్ని విధాలుగా దేవుడు ఎల్లప్పుడూ కూడా అల్లా ఈ యొక్క 30 రోజులు కూడా మా యొక్క ప్రార్థనలో మన్నించి అల్లా అందరినీ కూడా క్షేమంగా దీవించాలని చెప్పి ప్రార్థన చేసిన దానికి సుభాన్ గారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम शेख अल्ताफ है। मैं नंदियाल डिस्ट्रिक्ट से आया हूँ। नंदियाल डिस्ट्रिक्ट एक्टा एंटी करप्शन की तरफ से मैं डिस्ट्रिक्ट का प्रेसिडेंट हूँ। अल्हम्दुलिल्लाह बहुत खुशी की बात हुई कि आज हमें इस उंटीमिट्टा के जो मदरसा है, मदरसा नूरुल इस्लाम, ये मदरसा शुरू होकर तकरीबन 40 साल होता है। उस वक्त से यहाँ से बच्चों की तालीमी खिदमत और दीगर खिदमत यहाँ अब्दुल सुभान साहब जो है देते हैं। गरीबों का ख्याल करना, बच्चों का ख्याल करना, यतीमों का, बूढ़ों का, जो हर तबके का इन्हों ख्याल करते हैं। हर जात वाले को यानी हिंदू, मुसलमान और जितने भी है सबको इन जो है इनकी खिदमत करते हैं। आज देख लीजिए, खुशी की बात ये हुई कि हम इनसे मिलने के लिए आए तो अल्हम्दुलिल्लाह देखे तो बहुत सारे गरीब लोग आए उनसे मिलने के लिए। तो उन्होंने जो है पैसों से देकर उनको खुशी करे और पैसों के ज़रिए से और कुछ अतिया के ज़रिए से किसी ना किसी कभी वक्त किसी वक्त जो है खिदमत में लगे हुए रहते हैं। और इनके बेटे अब्दुल रहमान साहब भी जो है एकता एंटी करप्शन की तरफ से पूरी ऑल इंडिया चीफ जनरल सेक्रेटरी साहब है। इन्हों भी बहुत सारे खिदमत अंजाम देते एकता करप्शन की तरफ से भी और मदरसे के ताल्लुक से भी गरीबों का ख्याल करना, उनको खाना देना, साल खाना बांटना और कपड़ा बांटना, पैसे देना, ये इनके एक मिजाज बन गए कि सब खिदमत में लगना, हर एक तरह की खिदमत करना। उम्मत के लिए बहुत फिक्रमंद रहते हैं। उम्मत में किसी तबके में कभी जो है खिदमत में हर वक्त में लगे रहते हैं। तो अल्लाह ताला इनको ज़्यादा खैर दे, दुनिया और आखिरत में आफियत नसीब फरमाए। ये हमारी दुआ है और खुशी की बात है। सबको ईद